నేను ఇప్పుడు చూసుకుంటే ఈ ఐఐటి, మెయిన్ కఠినమైన పోటీ పరీక్షలని అంటారు. మరి వీటిని సాధించాలంటే సులభంగా, ఈజీగా దీంట్లో వచ్చి రాణించాలంటే ఈ స్కూల్ స్థాయి నుంచి ఉన్నటువంటి ప్రిపరేషన్ ఎంతవరకు అవసరం అంటారు? అంటే అసలు ఇవి నిజంగా కఠినంగా ఉండేవేనా ఇవి అసలు? ఖచ్చితంగా అమ్మ. కఠినము అంటే సింపుల్గా చైతన్య స్కూల్స్ పెట్టినప్పుడు ఒకసారి ఒక మీటింగ్లో ఒక క్వశ్చన్ అడిగారు. అరటిపండు ఏ రంగులో ఉంటుంది? ఆ క్వశ్చన్కి ఆన్సరు అరటిపండు అనగానే మనకు తెలిసింది ఎల్లో కలర్ అంటాం. కానీ అది మెరూన్ కలర్వి ఉంటాయి, గ్రీన్ కలర్వి ఉంటాయి. అసలు ఇంకా డెప్త్లోకి వెళ్తే అరటి పండు ఏ కలర్లో ఉంటుంది? క్రీమ్ కలర్లో ఉంటుంది పండు. క్వశ్చన్ని రకరకాలుగా మనకి వాళ్ళు ఇస్తూ ఉంటారు. క్వశ్చన్ని వాడు ఏం అడిగాడు అని అర్థం చేసుకోగలిగితే స్టూడెంట్ ఆన్సర్ చేయటం పెద్ద విషయం కాదు. అసలు ఆ క్వశ్చన్ అర్థం అవటం ముఖ్యం. మరి అది ఎలా వస్తుంది? సబ్జెక్ట్ నాలెడ్జ్ స్టూడెంట్కి ఇచ్చేసాం, ఓకే గుడ్, స్టూడెంట్ నేర్చేసుకున్నాడు. కానీ ఆ క్వశ్చన్ని తిప్పి తిప్పి ఎలా ఇస్తారు, ఎలా ఇస్తే ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఆ టెక్నిక్స్ని ఎవరు నేర్పాలి? క్లాస్ రూమేగా. క్లాస్ రూమ్ టీచింగ్లో కాకపోతే ఎవరు నేర్పిస్తారు? అంటే ఇది ఎలా వస్తుంది? టీచర్ తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఇన్ని రకాలుగా అడగొచ్చు, ఇలా అడిగితే దీని అర్థం ఇది అని చెప్పాలి. దానికి ప్రాక్టీస్ అవసరం. ఆ ప్రాక్టీస్ చేయించాలి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చిన డౌట్స్ని క్లియర్ చేయగలగాలి. ఇవన్నీ చేసినప్పుడే ఒక క్వశ్చన్ చదవగానే ఆన్సర్ చేయగలుగుతారు. లేకపోతే టైం ల్యాప్స్. మరి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవటానికి మీకు టైం పడితే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాయగలరు? అది దానివల్ల ల్యాప్స్ అయిపోతుంది. కొన్ని క్వశ్చన్సే రాయగలుగుతారు. ఇంకోటి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వాళ్ళకి, దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఎటువంటి క్వశ్చన్ అటెంప్ట్ చేయకూడదు, ఇది కూడా క్లాస్ రూమ్ టీచింగే. ఇది టీచరే చెప్పాలి. మరి ఇవన్నీ చెప్పకపోతే స్టూడెంట్ ఇంటర్మీడియట్ అవ్వగానే ఎట్లా ఈ ఎగ్జామ్ని, ఇంత టఫ్ ఎగ్జామ్ని ఆన్సర్ చేయగలుగుతాడు? దాంట్లో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టేట్మెంట్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. రీజన్ ఉంటుంది, అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ ఉంటుంది, మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ఉంటుంది. ఇట్లా అంటే ఒక క్వశ్చన్ ఇస్తే 2-3 ఆన్సర్లు వస్తాయి, మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చేవి ఉంటాయి. మరి ఇవన్నీ కూడా నేర్చుకోవటానికి 2 సంవత్సరాలు సరిపోతుందా? అసలు ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ చేయాలి అనే దానికి ఎంత టైం కావాలి? అదంత ఈజీ కాదు. బబ్లింగ్ అది కూడా మనం, ఎందుకంటే చిన్నగా ఎక్కడో ఆలోచిస్తే ఒక్క చోట బబుల్ మిస్ చేసాము అంటే మిస్ అయిపోయినట్టే. మొత్తం అన్ని క్వశ్చన్స్ తప్పైపోతాయి, కొలాప్స్. లేదు, ఒక్క క్వశ్చన్ మిస్ అయినా మార్కులు పోయినట్టేగా, -2. అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్లు. మరి అటువంటి వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ టైం అంతా ట్రైనింగ్లు ఇచ్చుకుంటంలో సరిపోతే సబ్జెక్ట్ ఎప్పుడు నేర్చుకుంటారు? సో మేము పిల్లలకి 6th క్లాస్ నుంచే ప్రతి టెస్ట్ని ఓఎంఆర్ షీట్ మీద రాసేలాగా ట్రైనప్ చేస్తాం. అలాగే ఇన్ఫినిటీ మెటా యాప్ అని ఒక డిజిటల్ యాప్ని మేము క్రియేట్ చేసుకున్నాం. మా కోసమే కాకుండా ఇండియాలో ఎవరైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ యాప్లో రకరకాల వర్క్షీట్స్ ఇస్తూ ఉంటాం, వాళ్ళు ట్రైనప్ అవుతారు. సో ఈజీగా ఆ డిజిటల్ ఆన్సరింగ్ అనేది, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయటం అనేది అలవాటు అవుతుంది. అది ఇప్పుడు అవసరం కూడా. ఇవన్నిటినీ నేర్పేస్తే ఇంటర్మీడియట్లో వాళ్ళు నేర్చుకున్న బేసిక్స్ ఆధారంగా ఆ సబ్జెక్ట్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి అంత కఠినతరమైనటువంటి ఎగ్జామ్స్ని కూడా కొంచెం ఈజీగా చేయగలగటం అనేది సాధ్యమవుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు చూస్తే నీట్, ఐఐటి, అడ్వాన్స్ అన్ని ర్యాంక్స్ కూడా శ్రీ చైతన్య. ఎలా మేడం ఒక స్టూడెంట్ అటు మూడిట్లో కూడా ఎలా రాణించగలుగుతాడు? అంటే మీ అకాడమిక్ ప్లాన్ ఎలా మీరు ప్లాన్ చేసుకొని స్టూడెంట్ని గ్రాస్ప్ చేస్తారు? మీరు నమ్ముతారో లేదో, అంటే జనరల్గా నిజమేనా అనుకుంటారేమో కానీ డైరెక్టర్స్ అకాడమిక్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతారు. ఎంతలా ఇన్వాల్వ్ అవుతారంటే, ఇప్పుడు మా నాగేంద్ర గారు ఉన్నారు డైరెక్టర్, ఏ చైల్డ్కి ఎన్ని టేబుల్స్ వరకు వచ్చు డేటా తీసుకుని ఆయన తెల్లవారుజామున 3 గంటలకు లేచి అన్ని క్యాంపస్ల డేటాలు చూసుకుంటా, ఏ క్యాంపస్లో ఏది తక్కువ ఉంది, ఏ క్లాస్లో ఉంది, కమెంట్స్
ఆ ఏజీఎంలకు మాకు పంపించేస్తారు, కాన్ఫరెన్స్లో పెట్టి చెప్తూ ఉంటారు. అంటే మీరు అనొచ్చు టేబుల్స్ ఏంటి, మరి టేబుల్స్ రాకపోతే ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా వస్తుంది, రైట్? అలాగే మేము సాఫ్ట్ స్కిల్స్ మీద, వేదిక్ మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటాం, రీజనింగ్ మీద. సో ఇంగ్లీషు, వేదిక్ మ్యాథ్ అండ్ రీజనింగ్, ఈవీఆర్ అంటాం. ఈవీఆర్ ప్రోగ్రామ్ మా అకాడమిక్స్ నిజంగా టీం ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. ఈవీఆర్ ప్రోగ్రామ్ అంటే వేదిక్ మ్యాథమెటిక్స్లో మీరు ఎప్పుడైనా గమనిస్తే చాలా క్యాలిక్యులేషన్స్ టిప్స్ ఉంటాయి, కొన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు విత్ ఇన్ 1 or 2 స్టెప్స్లో. అది టైం బాగా కలిసి వస్తుంది చిల్డ్రన్కి. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి అది ఎట్లా నేర్పిస్తున్నారు, రీజనింగ్ ఆ టీచర్ ఉండే అన్ని క్యాంపస్లకి వెళ్ళి గైడెన్స్ ఇవ్వటం, మ్యాథ్స్ టీచర్స్కి, స్టూడెంట్స్కి టిప్స్ ఇవ్వటం, వేదిక్ మ్యాథమెటిక్స్ మీద వర్క్ షీట్స్, వాళ్ళకి వర్క్ షాప్స్ జరుగుతాయి, వర్క్ షీట్స్ ఇచ్చి పిల్లలకి నేర్పటం. సో ఈ రకంగా కనుక మనం చేసినట్టయితే అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ టేబుల్స్ కానీ, వేదిక్ షార్ట్ కట్ మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా చెబుతూ చేసినప్పుడు బేసిక్స్ ఈజీ అవుతాయి. ఇక కాలేజ్ డేస్కి వచ్చి అంటే 6th to 10th మాకు ఈ ఐఐటి ఎగ్జామ్స్ జరిగినప్పుడు మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేసాము ఎగ్జామ్, దాంట్లో రాంగ్ ఆన్సర్స్ ఎన్ని, వాడు అటెంప్ట్ చేసింది ఎన్ని, రాంగ్ ఆన్సర్స్ ఎన్ని, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఎన్ని, స్టూడెంట్ వైజ్ వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ కన్సర్న్ సబ్జెక్ట్ టీచరు, ఆ ప్రిన్సిపల్, పైన ఉన్నటువంటి మేము చూసి ఆ స్టూడెంట్స్లో ఎక్కువ మంది రాంగ్ ఆన్సర్ రాసిన క్వశ్చన్ ఏంటి అంటే అది చైల్డ్కి మళ్ళీ ఒక్కసారి అందరికీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయటం, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఎందుకు వచ్చాయి అనేది చూడటం. అంటే ఏమవుతుంది, స్టూడెంట్ వైజ్ అది ఎవరైతే ఆ స్ట్రెంగ్త్స్ ఉన్నాయో ఆ చిల్డ్రన్ది మరెక్కువగా చూస్తాం, అందరివి చూస్తాం. ఎక్కువ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి వీళ్ళకి అనుకున్న వాళ్ళే పిన్ పాయింటెడ్గా చూస్తూ వాళ్ళకున్న వీక్నెస్ ఏంటి దాన్ని ఓవర్కమ్ చేసేలాగా టీచర్స్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, ఏ ఏరియాలో వీక్గా ఉన్నారో దాన్ని మళ్ళీ థరోగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ప్రాక్టీస్ షీట్స్ చేస్తూ ఉంటే రోజుకి ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు, ప్రాక్టీస్ షీట్స్ చేసినప్పుడు ఏది మిస్టేక్ అయింది, వాళ్ళకి ఆ మిస్టేక్ని తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయటం. అందుకని ఎర్రర్ బుక్ అని రాయించుతాం మేము ప్రతి స్కూల్లో ప్రతి స్టూడెంట్తో కూడా. అంటే ఒక ఓటీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ జరిగితే టెస్ట్ జరగగానే డిస్కస్ చేస్తాం క్వశ్చన్ పేపర్ని. అందరూ చేస్తారుగా అనుకోవచ్చు, చేస్తారు. కానీ చేసినాక చైల్డ్కి నువ్వెన్ని తప్పులు చేసావో నీ ఆన్సర్స్ నువ్వు చెక్ చేసుకో, దాన్ని ఒక బుక్ పెట్టి ఎర్రర్ బుక్ అని రాయిస్తాం అనమాట. అది 6th క్లాస్ నుంచే ఎర్రర్ బుక్ రాయటం అలవాటైనప్పుడు అతనికి ఏమవుతుంది, తన ఎర్రర్స్ని కరెక్షన్ చేసుకోవటానికి స్కోప్ వస్తుంది. ఎంత నేర్చుకున్నావు అనేది ఎంత ముఖ్యమో, నేర్చుకున్నది ఎన్ని తప్పులు వచ్చినాయి ఆ తప్పుని కరెక్ట్గా సరి చేసుకున్నామా అనేది జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైనా అచీవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అంత మైక్రో లెవెల్లో మా డైరెక్టర్స్ మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ అకాడమిక్స్ మీద ఉండబట్టే ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. 1 డేలో రాలా, 1 క్లాస్లో రాలా.